హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకైతే నేను ఈ వీడియోలో పన్నీర్ మెజెస్టిక్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అయితే మీకోసం క్యాప్చర్ చేశాను, చూసేయండి. సో ముందుగా మనం పన్నీర్ తీసుకొని మీకు నచ్చిన సైజులో, నార్మల్గా అయితే పొడవుగా కట్ చేసుకోవాలి, బట్ నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా ముక్కలు కావాలంటే ఆ స్టైల్లో కట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, ఇవి 2 యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని, చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం పెప్పర్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్, అండ్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఉప్పు మీకు సరిపడినంత వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను కొంచెం వేసుకున్నాను, తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలాగా అన్నీ కలిపేశాక కొంచెం వాటర్ కలుపుకుంటూ మంచిగా మనం దోసపిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే లమ్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసి 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఆ ముక్కలకి ఈ మనం కలుపుకున్న ఇదంతా అన్నమాట బాగా పట్టాలి పన్నీర్ ముక్కలకి. సో చూడండి, నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు, నేను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. మీరు కూడా సో ఇలాగా పన్నీర్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. సో మీరు బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ పన్నీర్ ముక్కలన్నిటికీ ఇది మంచిగా పట్టిద్ది అనమాట. ఈ పిండి మనం కలుపుకున్నాం కదా, ఇదంతా బాగా పట్టి మంచిగా ఊరితే బాగా టేస్టీగా ఉంటుంది. అందుకే మీరు ఒక 1/2 అవర్ పాటు పక్కన మూత పెట్టేసి మ్యారినేట్ చేసేసుకోండి. సో చూడండి ఎలా మ్యారినేట్ అయిందో ఇది. ఇప్పుడైతే నేను మూత ఓపెన్ చేసేసాను, ఎందుకంటే ఒక 1/2 అవర్ పైనే అయిపోయింది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మీరు చూసుకుంటే అలా ముక్కకి పట్టినట్టు ఉండాలన్నమాట. మరీ పలచగా ఉండకూడదు, కొంచెం థిక్గా క్రీమీగా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, అంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నిటిని. సో దానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని హై ఫ్లేమ్లో మంచిగా కాగనివ్వండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇది విడివిడిగా విడిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్లోనే మనం పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి, లేదంటే లోపలంతా మెత్తగా ఉండిపోయింది, సో మంచిగా ఉండదన్నమాట. సో క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇలాగ పన్నీర్ ముక్కలు అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. సో తర్వాత పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ ముక్కలు, వెల్లుల్లిని అయితే చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లి ముక్కలు, 2 ఎండుమిర్చి, కొంచెం అర టేబుల్ స్పూన్ జీలకర్ర,
పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇలా చూస్తూ ఉండండి ఈ వీడియోని. నేను అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా మంచిగా కలిపేసి ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే పచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా కొంచెం, కారం తగినంత వేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో కొంచెం పెరుగు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా క్రీమ్ లాగా చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని ఈ వైట్ క్రీమ్ లాగా, ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, అలా క్రీమ్ లాగా పక్కన చేసి పెట్టుకోవాలి. దీనికి పెరుగు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోయింది. ఈ రెండింటిని మంచిగా క్రీమ్ లాగా చేసుకొని ఈ క్రీమ్ని ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోండి. అప్పుడు ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మీ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవైతే ఈ సాస్లో అయితే యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని నెక్స్ట్ గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచికరమైన పన్నీర్ మెజెస్టిక్ రెడీ. సో ఇలా మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని గార్నిష్ చేసుకొని నేనైతే టేస్ట్ చేసేసాను. పన్నీర్ మెజెస్టిక్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే వచ్చిందండి టేస్ట్ అయితే. ఎంత ఈజీయో కదా రెసిపీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా ట్రై చేసుకొని తినండి. మీకైతే చాలా మంచిగా నచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో పన్నీర్ మెజెస్టిక్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట. మీకోసం ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ స్టే ట్యూన్డ్.